దీక్ష మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన హీరో సుమన్ గారు, అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, సి కళ్యాణ్ గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, ఇంకా చాలామంది గెస్ట్లు, మా హీరో కిరణ్, హీరోయిన్ అక్సా ఖాన్, అలాగే మా డిఎస్ రెడ్డి గారు, వారు ప్రజెంట్స్ మూవీకి, అలాగే తులసి, మా స్నిగ్ధ, మౌనికా రెడ్డి, వీళ్ళందరి సమక్షంలో ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దాన్ని ప్రేక్షకులు చాలా ప్రేమగా, ఎంతో సినిమాని చాలా ఆ ట్రైలర్ని సక్సెస్ చేసినారు. వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. 1.1 మిలియన్ చూసినారు ట్రైలర్ని. చాలా గ్రేట్. ఎందుకంటే ఒక నేను 8వ సినిమా ఇది, డైరెక్షన్ ప్రొడ్యూసర్గా 43వ సినిమా. దాన్ని ఇంత ఘనంగా సక్సెస్ చేసిన ప్రేక్షక దేవులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యి అది సక్సెస్ అయిందంటే సినిమాకు ఎంతో దోహదపడుతుంది. అందులో 4 పాటలు, ఒక ఫైట్, మా కిరణ్ చేసిన ఫైట్తో ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా చాలా సక్సెస్ చేశారు జనాలు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు. మా టీం అందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఇంత మంచిగా సక్సెస్ చేసిన ఆడియన్స్, నిజంగా ఒక మంచి పాటలు ఉన్న, మంచి డైలాగులు ఉన్న, మంచి ఫైట్ ఉన్న ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. అలాగే మా సినిమాలో 3 పాటలు అందులో మధుప్రియ పాడింది. ఒకటి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ గారికి అంకితం చేసే ఒక జవాన్ సాంగ్ కూడా ఉన్నది అందులో. కాబట్టి ఆ సాంగ్ని అందరూ బాగా క్రేజ్గా చూసి సక్సెస్ చేసినారు. ఇంత మంచి సక్సెస్ చేసిన ఈ ట్రైలర్ని మరొకసారి మళ్ళీ ఇంకెవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా ఈ ట్రైలర్ని చూడండి. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. సో త్వరలో టోటల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఒక మంచి ప్లాన్తో ఉన్నాము. తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించాలి. మా సినిమాలో కిరణ్ కానీ, అక్సా కానీ, మా తులసి కానీ, అలాగే జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన విలన్ కానీ అందరూ చాలా బాగా చేశారు. డెఫినెట్గా సినిమా మంచి హిట్ అవుతుంది. దీనికి మ్యూజిక్ రాజ్ కిరణ్ చాలా అద్భుతమైన బాణీలు